మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ ప్రచారంలో మాత్రం దూసుకుపోతుంది. ఈరోజు మనం 51వ డివిజన్లోని మారుతినగర్లో ఉన్నాము. మనతో పాటు 51వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నీలి స్వప్న శ్రీనివాసులు మాత్రం ఇక్కడ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం? ముందుగా అందరికీ 51వ వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు శాసనసభ్యులు, అలాగే సూర్యక మేడం గారు మరి సామాజిక సేవా కార్యక్రమాలు సోషల్ సర్వీస్ను గుర్తించి కొత్తగా నాకు ఈ వార్డు నుంచి మా మిస్సెస్కు నీలి స్వప్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంతకుముందు పెద్దలు పల్లపు తిరుపతి గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ కూతురు కూడా 10 సంవత్సరాలు ఈ కాలనీకి సేవలు అందించారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రవీందర్ రెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్లో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసినారు. వారికి కూడా అపారమైన అనుభవం ఉన్నది. వీరందరూ కూడా తోడై నన్ను ముందుంచి నడుపుతూ ఉన్నారు. ఈ వార్డు ప్రజలకు, మహిళలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. హృదయపూర్వకంగా వచ్చి మేము కూడా పనిచేస్తాము. సీనన్న నువ్వు చేయగలుగుతావు, చాలా చక్కగా చేయగలుగుతావు, ఇదివరకు కూడా మంచి పనులు చేసినావు కాబట్టి నీ ఎంబడి మేము నిలబడతామని చెప్పి అందరు ముందుకు వస్తారు స్వచ్ఛందంగా. వాళ్ళకు కూడా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇదివరకు తెలంగాణలో ఇక్కడ లేని విధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు 1000 కోట్ల ఫండ్తోని ఒక కొత్త నిర్మాణం జరుగుతుంది మంచిర్యాల నియోజకవర్గం అంతా కూడా. వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి మనము సార్ దగ్గరికి పోయి ఆశీర్వదించమని చెప్పి అడిగినాం. వారు ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఈ వార్డులో తప్పకుండా పూర్తి సమయాన్ని కేటాయించి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారి ఇంటికి వచ్చి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్య పరిష్కార దిశగా తప్పకుండా 24 గంటలు నేను సర్వీస్ ఇస్తా. ఏ సమస్య అయినా పర్వాలేదు. అది మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిందే కావచ్చు, ఇంకా పబ్లిక్ కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మహిళలకు ప్రత్యేకంగా సంబంధించిన సమస్యల మీద కావచ్చు, యువకులకు ప్రత్యేకంగా వారి సమస్యల గురించి కావచ్చు, చాలా సమస్యలు, కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఆ సమస్యల దిశగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకుపోతాం. వీలైనంత తొందరగా 51 డివిజన్లో అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము ముందుండి పనిచేస్తా. ఇప్పటికే మొత్తం 60 డివిజన్లలో అంటున్నారు ఈ 51 డివిజన్ నెంబర్ 1 పొజిషన్లో రాబోతుందని చెప్పి అంటున్నారు. ఈ మంచిర్యాల ప్రజలందరూ కూడా చాలామంది ఆశీర్వదిస్తున్నారు. వారికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లపు తిరుపతి గారు, చెప్పండి, ఈ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మీ హయాంలో జరిగినాయి కాకుండా ఇంకా ఏమి ఉన్నాయి, ఇక్కడ ఏం చేయబోతున్నారు? గౌరవ ఎమ్మెల్యే గారు మరి సురేఖ మేడం గారికి ఈ 51 డివిజన్ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఆ సమస్యలు ఈ ఎలక్షన్ అయిన తర్వాత విడతల వారీగా ప్రతి సమస్యపై మనం స్పందించి మరి మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని వారు స్పందించడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు నీలి స్వప్న సీనన్న గారికి మరి బీఫామ్ కాంగ్రెస్ యొక్క అభ్యర్థి ప్రకటించడం జరిగింది. మరి గతంలో మీరు మా మిసెస్ చంద్రకళ కావచ్చు, మా పాప సాయి భార్గవి కావచ్చు, మరి వారిని ఆస్వాదించి ఈ యొక్క వార్డు ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. నన్ను, మా పిల్లల్ని, మా భార్యను జీవించాలంటే నీలి స్వప్న సీనన్నను కూడా ఆస్వాదించి వారు మీకు ఎప్పుడు ఎల్లవేళ కృషితో బాగా ఉత్సాహంగా పనిచేయడానికి వారు ముందుకు వచ్చారు. నాతో కూడా వారు అన్న నాకు ఒకసారి అవకాశం ఇయ్యి, నేను తప్పకుండా ఈ వార్డు ప్రజలకు నువ్వు ఎలా చేశావు అంతకంటే నేను ఎక్కువ చేసి చూపిస్తా అని నాతో కూడా అనడం జరిగింది. ఆయన చాలా రోజుల నుంచి నాకు ఆ వాయిస్ వినిపిస్తూ ఉన్నాడు. అందుకే నేను కూడా వారికి నా మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే వారు డిసిషన్ తీసుకున్నారో ఆ డిసిషన్కి నేను కూడా కట్టుబడి ఉండి మరి వారి వెంట ఉంటున్నాను. కాబట్టి మీరందరూ నన్ను జీవించినట్టే నీలి స్వప్న సీనన్నను కూడా దీవించి అందరూ ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటాను. అలాగే నీలి శ్రీనన్న కాక నాకు కూడా మీరు ఒకవేళ ఫోన్ చేసినట్టయితే వారి దృష్టికి తీసుకుపోయి వారి నాయకత్వం లోపల మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఈ ప్రాంతంలో ఏం సమస్యలు ఉన్నాయి, రేపు మీరు విజయం సాధించిన తర్వాత ఏం చెప్పారు? అందరికీ నమస్కారం. 51వ వార్డు ప్రజలకు ముఖ్యంగా ఈరోజు మనం ఈ నీలి స్వప్న శ్రీనివాసులకు ఈ మన మారుతినగర్ రోడ్ నెంబర్ 2 హనుమాన్ టెంపుల్ నుంచి
ప్రచారం మొదలు పెడుతున్నాం. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఖచ్చితంగా మన నీలి స్వప్న గారు ఖచ్చితంగా గెలుస్తారని నేను ఖచ్చితంగా కుండ బదులు కొట్టి భారీ మెజారిటీతో 60 డివిజన్లో మొదటి స్థానం మనం సంపాదించి పెడతాం ఖచ్చితంగా. నాకు కూడా తెలుసు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను మన వార్డు నుంచి సమస్యలను ఆల్రెడీ గెలిచిన తర్వాత మనం ఆయనతో కూర్చొని మనం పరిష్కరించుకుందామని చెప్పి ఈ విధంగా కోరుకుంటున్నాం. అలాగే మన శ్రీనివాస్ గారు కూడా మనకు సహకరిస్తారని కూడా ఈ విధంగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఈ రోడ్ నెంబర్ 2 మారుతి నగర్లో మాత్రం ఉన్న సమస్యలు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సహకారంతో ఈ వార్డు అభివృద్ధిని మాత్రం ఖచ్చితంగా ఎప్పుడూ లేని విధంగా చేస్తామని చెప్పి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ 51వ డివిజన్ అభ్యర్థి నీలి స్వప్న సోము శ్రీనివాసులు తెలిపారు. అయితే ఇక్కడున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా మేము గతంలో చేసిన అభివృద్ధే కాకుండా ఇప్పుడు కూడా చేసి చూపెడతాం, మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి మనతో పాటు తెలిపారు.